ఈ చేరు ఎప్పుడు మనం పత్రిజీని ఆహ్వానించుకోవడం దేనికోసం అంటే ఆయన అంతటా ఉంటాడు కాబట్టి. సద్గురువులందరూ కూడా అమ్మ సద్గురువులు అంటే ఆత్మ గురించి బోధన చేసే గురువులు. ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలుసుకోమని చెప్పే గురువులందరూ సద్గురువులు. వాళ్ళు ఏం చేస్తారంటే అంతటా ఉండి అన్నింటిని నడిపిస్తారు. అందుకనే పత్రిజీ లేడు అని ఎప్పుడు మనం అనుకోకుండా ఒక చైర్ ఆయన కోసం వేసుకోవాలి. ఎక్కడ క్లాస్ జరిగినా ఆయన ఉన్నాడు, ఆయన వచ్చిండు, హాస్టల్గా ఇక్కడ ఉన్నాడు, ఆయన ద్వారానే ఇది నడుస్తుంది. ఆయన ద్వారానే నడుస్తుంది. ఏదన్నా పరమాత్మ ద్వారా గురువుల ద్వారా నడుస్తుంది. అందుకని భగవంతుని కంటే గొప్పవాడు గురువు అని చెప్పిండు. ఎందుకంటే ఆ భగవంతుడే గురువుగా భూమి మీదకి వచ్చాడండి. కృష్ణుడు ఎవరు? జగద్గురువు. జగద్గురువు అంటే జగత్తుని మార్చడానికి వచ్చిన గురువు. ఆ గురువు ఎవరు మరి? భగవంతుడు. అవునా కదా? సాక్షాత్తు విష్ణుమూర్తి కృష్ణుని అవతారం వేసుకొని జగద్గురువుగా భూమి మీదకి వచ్చింది. అంటే మనకు జ్ఞానబోధ చేసింది ఎవరు? జగద్గురువు. ఆ జగద్గురువు మనకి భగవంతుణ్ణి చూపిస్తున్నాడు. అంటే అందుకనే మనం దేవుణ్ణి చేరాలి అంటే మన జీవితంలో దేవునికి మనకి మధ్యలో ఒక గురువు ఉండాలి. ఆ గురువు పేరే సద్గురువు. మన సద్గురువు ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మీ చూపులటు పోతే నేను ఆపేస్తా క్లాస్. ఇప్పటికే టైం మస్తు అయింది మనది. ఎవరన్నా రాని, ఎవరు వస్తున్నారో మనకు అవసరం లేదు చూడడం. మనం ఎంత ఫోకస్తో వింటామో అమ్మ. ఎందుకు నా ఇంటిని పక్కకు పెట్టి 3 రోజులు మీ ఊళ్ళో మీరు ఉంటున్నానంటే మీరు నా సేవకి మీరు కొంచెమన్నా ఆలోచన చేయాలి. నా ఇంటిని పక్కకు పెట్టి నేను ఇక్కడే ఉండి చేస్తున్నాను. ఎక్కడ 3 రోజులు ప్రోగ్రాం ఉంటే అక్కడ ఆ గ్రామంలోనే ఉండి చేస్తున్నాను. మీరు దిక్కులు చూస్తుంటే నా క్లాస్ రాదు. ఫోకస్ ఎట్లా ఉండాలి అంటే మైమర్చిపోయి వినాలి మనం. అప్పుడే మన లోపలికి వెళ్తుందమ్మా. ఆత్మజ్ఞానం అనేది అంత తొందరగా అర్థం కాదు. అర్థం కావాలి అంటే మనస్సు ఎప్పుడు చెప్పేదాని మీదనే ఉండాలి. చిన్నపిల్లలకి చెప్తాం కదా, బడిపోయినావు కదా, ఏం చదువుకున్నావురా అని బెదిరిస్తాం. మరి మనది ఇప్పుడు మనం చేస్తున్నది ఏంది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో వాడి పిల్లడు కూడా స్కూల్లో అదే చేస్తాడు. వాని ఫోకస్ ఎప్పుడు చెప్పే వాళ్ళ మీద ఉంటేనే వాడు క్లాస్ ఫస్ట్ వస్తాడు కదా. మనం కూడా జీవితంలో ఏ కష్టం నష్టం దుఃఖం అనేది మనం పడకుండా వాటిని తట్టుకునే శక్తిని మనం సంపాదించాలంటే జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం లేకనే బాధపడుతున్నాం మనం. ఏం జరుగుతుంది మన ఇంట్లో? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? వాటన్నింటికి జ్ఞానం కావాలి. ఎందుకు జరుగుతున్నాయి తెలుసుకోవాలా. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంది, ఒక్కొక్కరి ఒంట్లో ఒక్కొక్క రోగం ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీటన్నింటికి జ్ఞానం కావాలి. తెలుసుకున్న రోజు వాటికి బాధపడకుండా వాటిని ఎదుర్కొనే శక్తిని ధైర్యాన్ని సంపాదించుకునే ఏకైక గ్రంథం భగవద్గీత. మరి ఈరోజు మనం భగవద్గీత నేర్చుకోవడానికి వచ్చినాం ఇక్కడ 3 రోజులు. ఇప్పుడు ఈ 3 రోజులు మనం భగవద్గీతని ఎంతగా మొత్తం చెప్పలేము, కొంచెమే నేర్చుకుంటాం. ఆ కొంచాన్ని ఆచరించినా మన జీవితం బాగుపడుతుంది. మనం దుఃఖం నుంచి బయటకు రావాలి. ఫస్ట్ అందరికీ దుఃఖం ఉంది. ఇది లేదని, అది లేదని, అది ఉందని, ఇది ఉందని, ఇది ఉంది అది లేకపాయే. ఉన్న దాంతో ఎప్పుడు మనకు సంతృప్తి లేదు. అందుకని తృప్తి లేదు. తృప్తి ఎవరికైతే ఉంటుందో జీవితం దుఃఖం ఉండదు. తృప్తి కావాలంటే మనిషికి జ్ఞానం ఉంటేనే వస్తుందమ్మా. బుద్ధి జ్ఞానం అని ఎందుకు తిడతాం మనం? ఎవరన్నా ఏదన్నా పొరపాటు చేస్తే ఏమంటాం? బుద్ధి జ్ఞానం లేదా అంటాం. అంటే దాని అర్థమైంది, అక్కడ ఏం పని చేస్తుంది? బుద్ధి పని చేయట్లేదు, జ్ఞానం పని చేయట్లేదు. ఏం పని చేస్తుందంటే కేవలం మనస్సు పనిచేస్తుంది. అందుకని మనస్సు శుద్ధిగా లేనప్పుడు ఏమవుతుంది? అన్నీ వంకరగానే ఆలోచిస్తాం, వంకరగానే మాట్లాడతాం. మరి మనస్సుని శుద్ధి చేసే ఏకైక మార్గం ధ్యానం. మన అంతరంగంలో ఉంది మనస్సు. అందుకే అంతరంగం శుద్ధి అన్న. మన మనసు ఎక్కడుంది? చూపించలేం.
ఎవరైనా చూపిస్తారా? నీ కళ్ళు ఏడున్నాయంటే చూపిస్తాడు. చిన్న పిల్లోడికి అడుగుతాం కదా మనం, కూర్చొని అన్ని నేర్పిస్తాం తల్లి. నీ కళ్ళు ఏడున్నాయి, నీ నోరు ఏడుంది, నీ మొక్కు ఏడుంది అంటే వాడు అన్ని ఏలు బట్టి చూపిస్తాడు. అలాగే మనం కూడా బయట ఉన్న ఇంద్రియాలన్నిటిని చూపించగలుగుతాం, మనస్సుని చూపించలేం. ఆ మనస్సు నీ లోపల ఉంది. నీ లోపల ఉన్న మనస్సుని ఎలా ఉందో గమనించి శుద్ధి చేయాలి, కడిగేయాలి చీపిరి పట్టి. ఆ చీపిరి పేరే శ్వాస. అర్థమైందా? ప్రొద్దున లేచి ఎందుకు మనం ఫస్ట్ చీపిరే పడతాం గమనించండి. ఇల్లుని ఆకిలిని శుద్ధి చేయాలంటే చీపిరి నుంచి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్నీ కలిసి ఉంటే, ఆ చీపిరి పుల్లలన్నీ కలిసి ఉంటే. నాకేం చేసేది దాన్ని, ఈ పుల్ల అటు పోయి ఆ పుల్ల అటు పోతే పుల్లల చీపిరి ఏమవుతుంది, సన్నగా అయిపోయింది, దాన్ని క్లీన్ చేయలేం. అన్ని పుల్లల్ని కలిపి ఒక్క తాట మనం ఒక దారంతో కట్టేస్తున్నాం. ఆ దారంతో కట్టేసినప్పుడు ఆ చీపురు ద్వారా ఇల్లు ఎలా శుద్ధి అవుతుందో చూడండి. అలాగే మన శ్వాస ద్వారా మన అంతరంగం శుద్ధి అవుతుంది. మన అంతరంగంలో ఏముంది అంటే, చీపురు పుల్లలన్నింటినీ కట్టేస్తే దానికి ఒక శక్తి వస్తుంది, శుద్ధి చేసే శక్తి వస్తుందా లేదా? ఇన్ని రోజులు చీపిరి గురించి మనం అంతగా ఆలోచించలేం. తలగగానే ఎందుకు మొక్కుతాం చీపిరికి? తలగగానే కాలు తలిగిందనుకోండి, అది కూడా, అందులో కూడా పరమాత్మ శక్తి, లక్ష్మి అంటాం దాన్ని. లక్ష్మి అని ఎందుకు పెట్టినావు మరి పేరు? నీ ఇంటిని శుద్ధి చేస్తుంది. చూడండి ఎంత గొప్పగా వర్ణించిండు పరమాత్మ. ఇంటిని శుద్ధి చేస్తుంది కాబట్టి నీ లక్ష్మి. ఇంట్లో చెప్తుంటే లక్ష్మి వస్తుందా? రాదు. అందుకని దానికి లక్ష్మి అని పేరు పెట్టిండు చీపిరి. అందుకనే మనం కూడా మన అంతరంగంలో ఒక మనస్సు అనే ఇంద్రియం ఉంది. అది చంచలం, పరిగెత్తుతూనే ఉంటుంది ఎప్పుడు చూసినా. అలాంటి చంచలమైన మనస్సుతో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు అన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు. ఎందుకంటే చెయ్యకూడనిది చేస్తాము, కానీ అది చెయ్యకన్నా ముందు ఇది చెయ్యొద్దు అని తెలుస్తలేదు మనకి. నేనే రైట్ అనుకుంటాం ఎప్పుడు, నేనే రైట్, పక్కోళ్ళందరూ రైటు కాదు. ఇదే తాండవంతో ఉంటామా లేదా మనం? నేను చెప్పిందే కరెక్ట్, నా మాట ఇను, ఫస్ట్ ఆగు అంటాం. అంటామా లేదా? ఫస్ట్ నా మాట ఇను, ఆగు అంటాం. కానీ వాళ్ళు చెప్పేది మాత్రం వినం. ఫస్ట్ వినడం నేర్చుకోమని వినాయకుడు పెద్ద చాటలు పెట్టుకొని వచ్చిండు, చెవులు. వినాయకుడు ఏం నేర్పిస్తున్నాడు? చాట చెవులు తెచ్చుకున్నాడు. విను 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 విను, నోరుమై, నోరు కనబడుతుంది వినాయకునికి. ఎంత అద్భుతమైన విగ్రహం అంటే అది చాలా గొప్ప విగ్రహం అండి. ఆ విగ్రహం నుంచి ఎన్నన్నా నేర్చుకోవచ్చు మనం. ఈరోజు వినాయకుని దగ్గర పర్మిషన్ ఇస్తే నేర్చుకుందాం అక్కడ. ఎందుకంటే మనం ఏది నేర్చుకోవడం లేదు, మనం అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. మళ్ళా నేర్చుకోవడం మనకు రాదు. చూడండి, మనం రోజు చీపిరి పడతాం. చీపిరి గురించి ఏమైనా నేర్చుకున్నామా? ఈరోజు నేర్చుకుంటున్నాం. చీపిరి ఎంత గొప్పది. అందుకని గొప్పది కానిదంటూ ఈ లోకంలో ఒక వస్తువు కూడా లేదు. ఉందా అండి? ఒక బండ, ఒక మట్టి కూడా గొప్పదే. అందుకని అన్నీ గొప్పవే, కానీ అన్నింటికంటే గొప్పది మానవ జన్మ. చూడండి, ఒక చీపిరే గొప్పదని ఇంతగా వర్ణిస్తున్న భగవంతుడు, మరి నువ్వెంతో గొప్పవాడో వర్ణించిండు కదా గీతలో. మరి అలాంటి నువ్వు హీనంగా బతుకుతున్నావు కదా, అవునా కాదా అమ్మా? ఎలా బతుకుతున్నామంటే చెప్పలేం. మరి ఎందుకు ఇవన్నీ వచ్చినాయి? హీనంగా బతకకపోతే మనకు రోగం ఎందుకు వచ్చింది, బాధ ఎందుకు వచ్చింది, కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయి? ఏ జంతువుకు లేని బాధ నీకెందుకు ఉంది? ఉన్నాయా లేదా? ఏ జంతువు కూడా ఏడది. ఒకవేళ మనం పొరపాటున దాన్ని హింస చేసి కొట్టి చంపేస్తే తప్ప అది ఏడవది. మన వల్లనే ఏడుస్తుంది అది, కానీ దాన్ని అది ఎప్పుడు ఏడవదు. కానీ ఇక్కడ మనని భగవంతుడు ఏడిపిస్తలేడు, మన కర్మ ఏడిపిస్తుంది. మనం ఏ కర్మ చేస్తున్నాము, అవునా కాదా? భగవంతుడు ఏడిపిస్తుందా, మీరు చేసిన కర్మలు ఏడిపిస్తాయా? మాట్లాడండి, వెనుకకున్న కొత్త వాళ్ళు మాట్లాడాలమ్మా.
ఏంటంటే ఇప్పుడు మనం ఒక మంచి పని చేసినాం అనుకో, దానివల్ల ఏడుపు ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఒక చెడు పని చేసినాం అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? అందరూ ఏం చేస్తారు? మనల్ని తిడతారు. తిట్టడం వల్ల ఏమైతుంది? నీకు బాధ కలుగుతుందా లేదా? అంటే భగవంతుని వల్ల మనకి బాధ కాదండి, మనము చేసుకున్న చేతులారా చేసుకున్న కర్మలని బట్టి, అంటే పనులని బట్టి, మనం చేసే ప్రవర్తన పనిని బట్టి మనకి కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు రావడానికి. అందుకే ఏ జన్మలో ఏ పాపం చేసినో ఈ జన్మలో నేను ఈ రోగాన్ని అనుభవిస్తున్నాను అని మనమే కదా చెప్పేది కదమ్మా పెద్దలు. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అంటున్నావు. ఈ జన్మలో చేసింది కాదు, చూడు నువ్వే చెప్తున్నావు. అంతకుముందు జన్మలో చేసిన పాపము, ఆ పాపం వల్ల నీకు బాధ తెలలేదు, ఎదుటి వాళ్ళకి తెలిసింది బాధ. ఆ ఎదుటి వాళ్ళకి తెలిసిన బాధ నీకు తెలాలంటే ముందు ఆ కర్మని అనుభవించడానికి మళ్ళీ నువ్వు భూమి మీదకి రావాల. చూడండి, అదే పాపపు కర్మ. ఇలా ఎన్నో చేస్తున్నాం, ఎన్నో చేయకపోతే రోగం లేదు. చిన్న పాపం చిన్న రోగం, పెద్ద పాపం పెద్ద రోగం. రకరకాల పాపాలు, రకరకాల రోగాలు. పాపమే లేకుంటే రోగాలే లేవు. జన్మల నుంచి ఎన్ని జన్మలు ఎత్తినామో, ఎన్ని జన్మలలో ఎన్ని పాపాలు చేసినామో, ఎన్ని పుణ్యాలు చేసినామో. అందుకని మనం చేసింది ఏది మన కళ్ళకు కనబడదు, ఎదుటి వాళ్ళు చేసింది మాత్రమే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఫోకస్ అక్కడ ఉంది, ఫోకస్ నీ మీద ఉండాలి. ఫోకస్ ఎక్కడుంది మనదంటే పక్కోని మీద ఉంటుంది, ఎదురింటోని మీద ఉంటుంది. అందుకని నీకు అది కనిపిస్తుంది. ఫోకస్ ఎక్కడ ఉండాలంటే ఇప్పుడు ఇంత నేర్చుకున్నా కూడా మనము మారలేకపోతున్నాము అంటే మారము. ఎందుకు మారము అంటే మన లోపల సాధన లేదు మారడానికి. మన గుణం మారాల్సింది మన శరీరమా, మానస, మన గుణమా? మారాల్సింది ఏంది? గుణం. మరి గుణం మారాలంటే గుణం ఎక్కడుంది? లోపలుంది. లోపల ఎక్కడుంది? మనస్సు లోపలుంది. గుణం ఎక్కడుంది? మనసు లోపలుంది. మారాల్సింది శరీరం కాదు, శరీరానికి సంబంధం లేదండి. శరీరం కేవలం ఒక వాహనం. కానీ నువ్వు గుణం ముఖ్యం కానీ శరీరం ముఖ్యం కాదు. మరి ఆ గుణం ఎక్కడుందంటే మనసు లోపలుంది. మనసుని ఎప్పుడైతే శుద్ధి చేస్తావో గుణం మారుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, భక్తి అంటే ఏంటిదమ్మా? భక్తి, పూజ అంటే ఏంటిది? ఏమేమి చేస్తాం అంటే కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ ఉంటాయి కదమ్మా. కొబ్బరికాయ కొట్టడం, దీపం పెట్టడం, అగరబత్తి, పసుపు, కుంకుమ, వస్త్రం, ప్రసాదం ఇవన్నీ పెట్టడం ఉంటుంది. అవునా? ఉన్నారా మీరందరు ఇక్కడ? లేకపోతే పట్టుకత్తా. అలాంటి మోకుంట పెట్టుకొని కోసేపు. మనం అందరము పూజ అంటే ఇంతవరకే ఆగిపోయినామా లేదా? అసలు ఒరిజినల్ పూజ అంటే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పిండు మనకు తెలియదు. ఇప్పుడు అంతెందుకమ్మా, ఒకరి ఇంట్లో కష్టం ఉంది, ఆ కష్టాన్ని నీ కష్టంగా భావించి ఆ కష్టాన్ని పోగొట్టే మార్గాన్ని నువ్వు వెళ్ళి అక్కడ చెప్పినావు అనుకో, ఆ పోయింది. అప్పుడు ఆ మార్గం వాళ్ళు ఆచరించిందనుకో, ఆ కష్టం పోయింది. వాళ్ళు వచ్చి ఇప్పుడు నీకేం చెప్తారు? వాళ్ళు వచ్చి నీకు అప్పుడు ఏం చెప్తారు? దేవుడిలాగా వచ్చి మాట చెప్పినా మంచిగా అనిపిస్తుంది, మా కష్టం పోగొట్టినావు అంటారా లేదా? మాటలు రావా మీకు? అంటారా అన్నారా? అది చెప్పండి. మరి చెప్పడానికి ఏముందమ్మా నా దగ్గర? ఇప్పుడు ఎవరికన్నా మనం కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఆ బాధని పోగొట్టిల్లనుకో, దేవుడి లాగొచ్చి నా కష్టాన్ని పోగొట్టినావు అంటాం. అంటామా? మరి అబద్ధమా నిబద్ధ? ఇది పూజ కాదా? భగవంతుడి లాగా అంటున్నాడు చూడండి. నువ్వు కొబ్బరికాయ ఇచ్చిందానికంటే పెద్ద పూజ, నువ్వు దీపం పెట్టిందానికంటే. అంటే మన తోటి వ్యక్తులకు, మన తోటి జీవులకు కష్టంలో ఉన్నప్పుడు
నేనున్నాను అన్న ధైర్యం చెప్పి ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి సహాయం చేస్తావో ఏమి ఆశించకుండా మళ్ళా వాళ్ళకి వేస్తే నాకేం వస్తుంది అని మన ఇంట్లోనే ఉంటాం. అలా కష్టం వచ్చిందనుకో మనం నవ్వుతాం. అందరు కాదు, కొందరు ఉన్నారా లేదా అట్లాంటి వాళ్ళు. అలా కష్టం వస్తే మన ఇంట్లో ఉండి ముసి నవ్వుతా, అది మస్తు ఎగిరింది ఇన్ని రోజులు, ఆగలేదు ఇలా అని పొరపాటు అండి అది. ఎందుకంటే అది నువ్వు మళ్ళీ కర్మ చేసుకుంటావు నన్ను పిచ్చిదానివి, నీకు తెలుస్తలేదు. దానికి బాధ వచ్చిందచ్చు, ఆ బాధను చూసి నువ్వే గుర్తున్నావు చూడు, అదే పాపపు కర్మ అంటే. చేసినామా లేదా ఇట్లాంటి? మనం అందరం చేసినామా లేదా? కొన్ని చేసినామా, బాగా చేసినామా? మరి దానికే వస్తాయి రోగాలు. ఎందుకంటే తోటి వ్యక్తి ఎలాంటిదైతే మనకు సంబంధం లేదు, అది చెడ్డదా మంచిదా పోని, కానీ ఆమె బాధలో ఉంది, తన ఆత్మ రోధిస్తుంది. అప్పుడు నువ్వు ధైర్యం చెప్పడానికి వెళ్ళి తన సమస్యని సాల్వ్ చేసే మార్గాన్ని మనం ఎప్పుడైతే ఇస్తామో అది పుణ్యకర్మ. ఆశించే ఏమి ఆశించకుండా చేస్తే అదే సత్కర్మ. 3 కర్మలు ఉంటాయమ్మా. అయ్యో ఆమె బాధని పోతే చాలు, నాకేం అక్కర్లేదు అని ఆమె బాధని నీ బాధగా చేసుకొని నువ్వు ఎప్పుడైతే ఆమెకు అండగా నిలబడతావో దాని పేరే సత్కర్మ. ఇప్పుడు ఈరోజు ఎందుకు ఊరూరు తిరిగి జ్ఞానం బోధిస్తున్నాము? గురుదక్షిణ ఇయ్యాల మనం. గురువులు ఏం చెప్పిళ్ళు మనకి? నాకు ఇది ఇయ్యు, నాకు అది అని ఏ రోజు సద్గురువులు అడగరండి. అనంతమైన జ్ఞానాన్ని ఉచితంగా మనకిచ్చిండ్లు. మనం ఏది ఉచితంగా తీసుకోవద్దు. గురువు మనకు ఒకటి ఇచ్చిండు, గురువుకి మనం దక్షిణ ఇవ్వాలంటే గురువు ఏం తీసుకోడు. మరి గురువు ఏమి తీసుకోడు కాబట్టి ఏమిస్తే గురుదక్షిణ తీరుతుంది అంటే ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని 10 మందికి, 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి పంచితే గురుదక్షిణ ముట్టిపోతుంది. మరి ఆ గురువు ఇచ్చిన జ్ఞానం వల్ల మనం ఆనందంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. మరి నేనున్నప్పుడు నాతో పాటు 4 ఉంటే అదే లోక కళ్యాణం. మరి అది నేను చేయాలి అంటే ఇలా మీ ఊర్లోకి వచ్చిన, ఎన్నడు పిలుస్తారని మీ ఎంబడి పడితే పిలిచిండు అంటే చూడండి, ఏదానికన్నా ఒక సమయం సందర్భం. అది వర్షం ఇచ్చింది మనకి, లేకపోతే మాకు పొలాలలో పనిలేవా? ఎన్ని రోజులల్లా మీరు పని చేసుకుంటూనే ఉంటారు, కొంచెం మినుండ్లి అని అప్పుడు వర్షం ఏం చేసింది? మిమ్మల్ని ఎడగకుండా పెట్టింది. వర్షానికి ఒకసారి గట్టే క్లాప్స్ కొట్టండి. అలా మనము చేసే కర్మలు అమ్మ సూక్ష్మంగా ఉంటాయి, కనిపించవు. ఇప్పుడు మనం చెప్పుకుంది రైటేనా? పూజ అంటే ఏంటిదంటే, భక్తి అంటే ఏంటిదంటే కేవలం కొబ్బరికాయ కొట్టుడు, అగరబత్తులు ముట్టియడం, పసుపు కుంకుమేసి చెయ్యడం కాదు. ఒకరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, ఆ ఆదుకున్నప్పుడు ఏమి ఆశించకుండా ఉండడం. అది భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు మనకి స్పష్టంగా. మన గురువు, మన పక్కింటోళ్ళు, మన అమ్మను, మన నాన్నను చెప్పింది కాదు. అంటే ఆపదలో ఒక మనిషి కాదు, ఏ జీవి ఉన్నా నువ్వు కాపాడితే అప్పుడే నువ్వే భగవంతుడు అని ఆ తోటి వ్యక్తి అబ్బా దేవుడిలాగా వచ్చి రక్షించావు. ఇంకేం చెప్తారు? నా ఇంట్లో దీపం పెట్టినావు అంటారు. ఏదైనా మంచి పని చేశాను అనుకో, వాళ్ళ కొడుకు బిడ్డకి పెళ్లి చేసిన అవ్వట్లేదు, ఓ మంచి సంబంధం చేసినావు అనుకో, కొడుకు జాబ్ తోవ చూపించినావు అనుకో, జాబ్ దొరికే మార్గం చూపించినావు అనుకో. మన మార్గాలే చూపిస్తాం, డైరెక్ట్ పోయి పని తీసుకొచ్చి ఒడిలో వండబెట్టాం. ఎవరు కూడా అది చెయ్యొద్దు. మార్గాన్ని ఇవ్వాలి, సులభం, జ్ఞానం. ఆ మార్గాన్ని ఇచ్చినప్పుడు అలా మార్గంలో వెళ్ళిందనుకో, దొరికిందనుకో, నా ఇంట్లో దీపం పెట్టినావు అంటారా లేదా? అది ఒరిజినల్ దీపం. నువ్వు పెట్టే దీపం కూరుకుతుంది. నువ్వు ఇంట్లో రోజు పెట్టే దీపం ఏమైతుంది? కొండెక్కుతుంది. కానీ ఒకరింట్లో నువ్వు దీపం పెట్టడం అంటే ఒక మనిషికి, ఆపదలో ఉన్న మనిషిని మంచిగా మార్గంలోకి తీసుకురావడమే దీపం పెట్టడం. ఇలాంటివన్నీ పూజలా కాదా చెప్పండి? ఇదే కదా భక్తి అంటే. ఇవి మనము పత్రిజీ ఇవిటి ద్వారానే ధ్యానాన్ని పంచమని చెప్పిండు. అందుకనే ఇప్పుడు బాధలో ఉన్న వాళ్ళు వచ్చి ఇలాంటి మాటలు విన్నారనుకోండి, ఏమవుతుంది? మీ అందరి చూపు మొత్తం ఆమె మిన్నే ఉంది. ఇప్పుడు
ఉన్నది చూడు, నేను మీ అందరినీ చూస్తున్నా. ఆమె డిస్టర్బ్ చేయలే, మన తెలివి ఎటువింది మళ్ళా. ఇప్పుడే అన్నా మనం చేసిన తప్పుని అసలు గమనించం, మనదే తప్పు. ఆమె వచ్చిందచ్చు, నీ ఫోకస్ ఏడు ఉండాలా, నీ మీద ఉండాలా. మనము ఎంత శ్రద్ధతో వింటే ఫోకస్ పోదండి. శ్రద్ధ కొంచెం ఉంటే ఫోకస్ పోతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నది భగవద్గీత. అది అర్థమైతలేదు మనకి. పిల్లాడు బడికోవడం అంటే శ్రద్ధ ఉంటేనే ఆడు బడికోతాడు, శ్రద్ధ ఉంటేనే ఆడు చదవగలుగుతాడు, శ్రద్ధ ఉంటేనే ఆడు రాయగలుగుతాడు. శ్రద్ధ ఉన్నోనికి భయం ఉండదండి, ఎందుకంటే ఆడు వింటాడు, శ్రద్ధతో వింటాడు, రాయగలుగుతాడు పరీక్షని. శ్రద్ధ లేనోడే ఏడుస్తాడు, అబ్బో పరీక్ష వచ్చింది, నేను ఎట్లా పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, అందరు ఏమంటారని. సేమ్ మనం అంతే. ఆత్మకి భూలోకం ఏంటిది? ఆత్మకి భూలోకం పాఠశాల, ఒక బడి, విద్యాలయం. ప్రతి ఒక్క ఆత్మ నేర్చుకోవడానికి భూలోకానికి వచ్చింది, కానీ అది అర్థమైతలేదు మనకి. కేవలం మన సొంత ఇల్లు పైన ఉంది, సత్యలోకం. మన ఆత్మకి ఒరిజినల్ బడి భూలోకం. మన శరీరానికి బడి ఊరవతలు ఉంటుంది, ఊళ్ళో ఉంటుంది. బడొక చోటు ఉంటుంది, ఇది ఒక ఊరండి. ఈడ బడి ఉందా లేదా? ప్రతి ఊరిలో బడి ఉంటుంది. ఈ ఊరిలోనే ఒక చోట ఇల్లు ఉంది, ఒక చోట బడి ఉంది. ప్రతిరోజు పిల్లాడు ఇంటి నుంచి బడికి వెళ్తున్నాడో మళ్ళీ బడి నుంచి ఇంటికి వస్తాడా లేదా? అలాగే మన జన్మలు కూడా అంతే. మన ఇల్లు ఆడుంది, మన బడి ఈడుంది. మధ్యలో ఆడ ఆటోలో పోతాడా, సైకిల్ మీద పోతాడా, మోటార్ మీద పోతాడా, నడిచి పోతాడా? అలా మనం పైనుంచి జుర్రుమని అమ్మ కడుపులోకి వస్తున్నాం. ఒక వాహనం. మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలండి. మనకి జ్ఞానోదయం కాకనే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పిండంటే ఆత్మని బట్టలతో పోల్చిండు, శరీరాన్ని. ఇప్పుడు ఇది చీర కొత్తగా ఉందండి, కట్టుకుంటాం. కట్టి 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 ఏం చేస్తాం? పాత పడ్డాక ఏం చేస్తాం? పాత పడడం అంటే ఏంది? ముసలి కావడం, పెద్ద మనుషులు కావడం. ఎందుకు? వాళ్ళకి ధ్యానం చేసుకోవడానికి చేత కాదు, శరీరం సహకరించదు. వయసులో ఉన్న వాళ్ళకి సహకరించినట్టు పెద్ద మనుషులకు సహకరిస్తుందా? అంటే గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నది గీతలో, శరీరం అనేది ఒక వస్త్రము. కొత్తగా ఉన్నప్పుడు ఎలా అంటే, కొత్తనం అంటే యవ్వనం, పసిపిల్లాడు యవ్వనం. అలాంటి శరీరంలో ఉన్నప్పుడే పరమాత్మని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏండ్లన్నీ పడ్డాక, ముసలంతా అయిపోయినాక, శరీరం సహకరించినప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే, ఇన్ని రోజులు నీ కోసం చూసిన, నేర్చుకుంటావు అని నేర్చుకోలేవు నువ్వు. నీ శరీరం ముసలయ్యేదాకా నువ్వు నేర్చుకోలేవు. నీ శరీరంతో నాకేం పని లేదు అంటుంది ఆత్మ. అప్పుడు తుర్రుమని బయటకు వస్తుంది. దాని పేరే మరణం. మరి నీకు నాకు వస్తుందా రాదా? ప్రతి ఒక్కరికి వస్తుందండి, వెనుక ముందు. కాకపోతే దానికి మనం బాధపడుతున్నాం కదా. ఆ బాధ ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఒక ఇంట్లో కలిసి ఉన్నందుకే. కానీ ఆత్మ ఎప్పుడైతే బయటకు వెళ్తుందో మనం ఏడుస్తామో, ఆత్మ ఇక్కడ నుంచి వెళ్ళదండి. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే ఏడవద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం కూడా, అందరికీ అన్నీ ఉంటాయండి. ఎందుకు ఏడవద్దు అంటారంటే, ఆత్మ జ్ఞానం తీసుకోలే శరీరంలో ఉన్నప్పుడు. బాగా వినండి, శరీరంలో ఉంది. ఇప్పుడు మనందరి శరీరంలో మీ అందరి ఆత్మ ఉంది. శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానం తీసుకోలే, ఆత్మజ్ఞానం. ఆత్మకు సంబంధించిన జ్ఞానం తీసుకోక శరీరం నుంచి బయటకు రాగానే మనం ఏడుస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నాం? అయ్యో మావోలు చచ్చిపోయిళ్ళు అని ఏడుస్తున్నప్పుడు ఆ బయటకు వెళ్ళిన ఆత్మ చూస్తుంది మనల్ని. ఆ ఆత్మ మనకు కనిపించదండి, కానీ ఆత్మకి మనమందరం కనిపిస్తాం.
కనిపించేటప్పుడు ఏం చేస్తున్నావు? మా చెల్లి ఏడుస్తుంది, మా చెల్లెకి నేనంటే ఎంత ఇష్టమని ఆత్మ ఆగిపోతుంది. ఆగిపోన్నా వెళ్ళిపోన్నా ఎక్కడికి పోవాలా? ఆత్మకి ఒక లోకం ఉంటుంది, ఫస్ట్ అక్కడికి పోవాలా. సత్యలోకం అంత తొందర దారి దొరకదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలా? ఆత్మకి ఒక లోకం ఉంటుంది, ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి ఒక సబ్జెక్ట్ నేర్పుతారు. ఇక్కడ ఎట్లా నేర్పుతున్నామో అక్కడ ఒకటి నేర్పుతారమ్మా. మరి ఇక్కడ మనం ఏడ్చినాం అనుకో, మా అమ్మమ్మ ఏడుతుంది, మా నాన్నమ్మ ఏడుతుంది, మా చెల్లి ఏడుతుంది, మా అక్క ఏడుతుంది, మా కొడుకు, ఇవన్నీ ఏడ్చేసరికి అదంతా చూసి భ్రమలో పడిపోతుంది ఆత్మ. ఎందుకు భ్రమలో పడుతుందంటే ఈ లోకం అట్లాంటిది. ఏం లోకం? మాయాలోకం. ఈ భూలోకం ఏంది? ఎప్పుడు చూసినా మనని మాయలో పడగొట్టేస్తుంది. ఖరాబ్ అయ్యేది, నాశనం అయ్యే వస్తువుని సొంతం అనుకుంటుంది. ఎప్పటికీ ఉండే వస్తువుని, ఎప్పటికీ ఉండేదాన్ని, దాని గురించి తెలుసుకోము. ఇదే మాయ. ఈ మాయా లోకంలో ఆత్మ అంత తొందరగా నేర్చుకోదు. మరి ఈ లోకంలో ఉండి అప్పుడు ఏమవుతుందంటే, అబ్బా నా వాళ్ళందరూ ఏడుస్తున్నారని చెప్పి ఆత్మ ఆ దారి ఫస్ట్ మనకి తీసుకుపోవడానికి ఇద్దరు మహాత్ములు వస్తారు. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు చూసారు కదా ఆ నలుగురు సినిమాలో, నువ్వు దుఃఖంలో ఉంటే వాళ్ళు రాక్షసులాగా కనిపిస్తారు, నువ్వు ఆత్మ జ్ఞానంతో ఉంటే వాళ్ళు దేవుళ్ళలాగా కనిపిస్తారు. చూడండి ఎంత మరణం దగ్గర చాలా సబ్జెక్టు మనం నేర్చుకోవచ్చు. అందుకనే మనము ఎప్పుడైతే దుఃఖం పడకుండా అందరం ఒకరోజు పోయే వాళ్ళమే అని కొంచెం బాధని విముక్తులను చేస్తే ఆ ఆత్మని మీరు వెళ్ళిపోవట్టచ్చు. అది వెళ్ళలేదనుకో ఇక్కడ ఆగిపోతుంది, దారి మూసుకపోతుంది. అప్పుడు పై లోకాలకి వెళ్ళదు, శరీరం లేక భూలోకంలో ఉండదు, మధ్యలో గాలిలో ఉంటుంది. ఎందుకంటే శరీరం లేకపోతే దాని కాళ్ళు భూమి మీద నిలవలేవు, దేన్ని ముట్టలేదు, దేన్ని దాకలేదు. చూస్తాం కదా సినిమాలలో, దేన్ని తలగలేదు. ఈ శరీరం ఉండడం వల్ల ఈ వస్తువుని మనం ముట్టగలుగుతున్నాం. శరీరం లేకపోతే దీన్ని ముట్టలేదు, అప్పుడు దానికి ఆహారం ఎట్లా? అదంతా ఎలా జరిగిపోతుందంటే మనం ఏడవడం ద్వారా ఆత్మలు కొన్ని ఆగిపోతాయి. అవి ఏమైపోతున్నాయి? మధ్యలో ఆగిపోతున్నాయి. అందుకనే ఆత్మ జ్ఞానము ఎంత గొప్పదంటే మనల్ని ఉన్నతంగా దుఃఖం లేని స్థితికి, ఆత్మస్థితి మనకు వచ్చిందంటే అనారోగ్యాలు రావండి. ఎందుకంటే ప్రతిదాన్ని యాక్సెప్టెన్సీ ఒప్పుకుంటాం కాబట్టి. ధ్యానం అంటే ఏంటిదంటే మన అంతరంగాన్ని, మనస్సుని శుద్ధి చేసి మనలో ఉన్న 3 గుణాలని తొలగించేస్తుంది. తమో గుణము, రజోగుణము, సత్వగుణము. వీళ్ళు ముగ్గురు ఎవరు? ఈ తమో గుణం ఎవరు? రజోగుణం ఎవరు? తమో గుణం అంటే కుంభకర్ణుడు. రామాయణం కుంభకర్ణుడు తెలిసేనా? చలనం లేదు మీ శరీరాలలో, ఉత్సాహం లేదు అసలు. ఎలా ఉండాలంటే నా నోటి నుంచి జ్ఞానం మిమ్మల్ని చూస్తే రావాలి. కుంభకర్ణుడు అంటే రావణాసురునికి 3 అన్నదమ్ములండి. ఆ 3 అన్నదమ్ములే మన 3 గుణాలు. ఎంత గొప్పగా వర్ణించాడు వాల్మీకి. అంటే 3 గుణాలు మనలో ఉండడం వల్ల ఆత్మకి దూరం అవుతాము. మరి ఎలా ఉండాలి అంటే అంజనేయ స్థితి, శుద్ధ సత్వగుణం. ధ్యానం ద్వారా ఏమవుతుందంటే బద్ధకం పోతుంది. ఫస్ట్ అమ్మ ధ్యానం చేస్తే ఏమవుతుందంటే బద్ధకం పోతుంది, తక్కువ తింటాం. తట్టడి తింటాం 3 సార్లు. అంటే మన శరీరంలో శక్తి పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఆహారం తగ్గిస్తాం. అసలు ఆకలి లేదమ్మా. ఒకవేళ ఆ రోజు ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ పని చేస్తే తప్ప ఆకలి వేయదు. అంటే ధ్యానం శక్తి ఏం చేస్తుందంటే నీ శరీరంలో జీర్ణం చేసే పేలికలని కుదిస్తుంది నీ శక్తి. అప్పుడు ఆకలి కాదు మనకి. అందుకనే కుంభకర్ణుని స్థితి తగ్గిపోతుంది ధ్యానం ద్వారా. నిద్ర తక్కువ, ధ్యానం ఎక్కువ. అవునా కదా? ధ్యానం ఎక్కువ చేయాలనిపిస్తుంది. అయ్యో ఈరోజు ధ్యానం చేయాలని కొట్టుకొని లేచి కూర్చుంటాం. నిద్ర తక్కువ పోతాం, ధ్యానం ఎక్కువ చేస్తాం. అప్పుడు కుంభకర్ణుని స్థితి మాయం.
తర్వాత ఏమైతుంది? తమో గుణం పోయింది మన లోపల, అంటే తినడం పండడం అనేది గుణం పోయింది. రెండవ గుణం ఏంటిదంటే రజో గుణం. మీరందరు నా మాట వినాలి, అందరు పెళ్ళాలు నాకే కావాలని తీసుకున్నాడు కదా రావణుడు. తీసుకున్నాడా లేదా? ప్రతి ఒక్కరిని ఎంతమందిని చేసిండండి, ఎంతమందిని తన భార్యలుగా చేసుకున్నాడు, ఎంతమందిని అనుభవించిండు. అంటే అన్ని లోకాలు నాకే కావాలి, అందరి అందగత్తెలు నాకే కావాలి, అందరూ నా మాటనే వినాలి అని అందరి దేవుళ్ళని కట్టేసిండు. అందరి దేవుళ్ళని తన వశంలో ఉంచుకున్నాడు, నవగ్రహాలని. అలాంటి స్థితి మన ఇంట్లో ఉందా లేదా? అలాంటి గుణం మనందరిలో పర్లేదా? అందరు నా మాటనే వినాలి. మా ఇంట్లో మా ఆయన నా మాటనే వినాలా, మా అత్త నా మాటనే వినాలా, మా మామ నా మాటనే వినాలా, నా పిల్లలు నా మాట. ఇవన్నీ ఏంటి? రావణాసురుని గుణం. ఇది వద్దు అంటున్నాడు భగవానుడు. అంటే అందరం కలిసి మాట్లాడుకోవాలి. మీ మాటకి గౌరవం ఇవ్వాలి, మీ మాటకి గౌరవం ఇవ్వాలి. మీ మాటని వినండి ఒకసారి, వాళ్ళ మాటని వినాలి, వీళ్ళ మాటని, ఏది రైట్ అనిపిస్తే అది చెయ్యాలి అని చెప్తున్నాడు. వింటా మాటలా? వినం, చెయ్యం. ఆ గుణం పోతుంది ధ్యానం ద్వారా. తర్వాత అంతా నా వాళ్ళే అని గిరిగీసుకుంటాం. ఒక గుండం గీసుకొని ఆ గుండంలో మీ అమ్మ, మీ నాన్న, నువ్వు, మీ ఇది మాత్రమే ఉంటాం. పక్కింటంతో నాకు పని లేదు మనకి. అది ఎట్లన్నా గంగలో పోని అనే స్థితిలో ఉంటాం. సత్వగుణం అంటే మంచిగా చేస్తాం, ఎవరికి చెడు కలిగించం, ఎవరికి మంచి కూడా చేయం. వానికి వాడు మంచి చేసుకుంటాడు, సుఖంగా ఉంటాడు, కానీ తోటి వారికి సహాయం చేయడు. మరి అంజనేయుడు ఏం చేసిండు? అందరికీ అన్ని కష్టాలు నావిగా భావించి అందరికీ సహాయం చేసిన వాడే ఆంజనేయ స్వామి. అంటే శుద్ధ సత్వ గుణం. ఇప్పుడు ఏమైతుందంటే ధ్యానం ద్వారా ఈ 3 గుణాలు తొలగి ఈ ఒరిజినల్ గుణం మనకు వస్తుంది. మీ లోపల మార్పు వచ్చిందా లేదా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మీరు గమనించాలి. నేను ధ్యానం కంటే ముందు ఎట్లా ఉన్నా, నా లోపల ఒక విషయం వినగానే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, ప్రతిదానికి కోపం వస్తుందా చెక్ చేసుకోవాలి. ఒకళ్ళు మనకు ఒక కోరిక ఉందండి, ఆ కోరిక మనకు తీరలే, కానీ పక్కింటోళ్ళకి తీరింది. అప్పుడు నీకేమనిపిస్తుందో కూడా తెలుసుకోవాలా. ఇదే చెక్ చేసుకోవడం అంటే. అరే నేను కోరుకున్న పక్కింటోళ్ళకి వచ్చాయని అప్పుడు ఏమొస్తుంది మన లోపల? ఈర్ష్యలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి. అప్పుడు వాళ్ళని ద్వేషించడం స్టార్ట్ చేస్తాం. అరే నాకు రాకపోయే వాళ్ళకి వచ్చే అనే ఈర్ష, అప్పుడు వాళ్ళకి మీద కోపం పెట్టుకుంటాం. అంటే ఇవన్నీ మన గుణాలు. ఈ గుణాన్ని మార్చేస్తుంది ధ్యానం. ఎప్పుడైతే మన గుణం మారుతుందో మనం మారుతాం. గుణం మారడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, మనం పాప కర్మలు చేయం, మాటలు శుద్ధిగా వస్తాయి. ఇప్పుడు చూడు, ఎగిరింది అన్నం, పక్కింటోళ్ళ కష్టం రాగానే ఎగిరింది, ఇన్ని రోజులు తైతక్కలు ఆడింది, మంచిగా చేసిండు దేవుడు అని ఇప్పుడు అట్లా అన్నం. ఇక అన్నీ మర్చిపోయి అయ్యో భగవంతుడు ఈమె కష్టం పెట్టినని వెళ్ళి ఓదారుస్తాం. అలాంటి గుణం మన లోపల వస్తుంది ధ్యానం ద్వారా. ధ్యానం మన లోపల ఏం చేస్తుందంటే మన లోపల ఉన్న నాడులన్నింటినీ శుద్ధి చేస్తుంది. ఇప్పుడు చెట్లు ఉన్నాయండి, తులసమ్మ చెట్టు ఉంది. తులసమ్మ చెట్టు కింద వేర్లు ఎలా ఉంటాయో మనకి లోపల కూడా కొన్ని నాడులు ఉంటాయి. వేర్లు కనిపిస్తున్నాయి మీ అందరికీ? చెట్టు కనిపిస్తుంది. చెట్టుని బట్టి వేర్లు ఎలా ఉన్నాయో చెప్పగలుగుతాం కదా. చెట్టు పచ్చగా ఉంటే వేర్లు స్ట్రాంగ్ ఉన్నట్టు. చెట్టు పచ్చ లేదు, ఒక్కొక్క కొమ్మ అన్ని ఖరాబ్ అవుతుంటే దాని అర్థం ఏంది? భూమి లోపల ఉన్న వేర్లకి బలం లేదు. అప్పుడు మనకి బలం లేదని ఎప్పుడు తెలుస్తుంది? రోగాలు ఎక్కువ వస్తాయి. మళ్ళా లోపల కోపము, ద్వేషం ఇవన్నీ ఎక్కువైతాయి. అప్పుడు మన లోపల శక్తి లేదని తెలుసుకోవాలి. ఆ శక్తిని పెంచుకోవాలి. అంతే, మనం చేయాల్సింది ఒక్కటే, మన లోపల శక్తి పెరగాల. ఆ శక్తే విశ్వశక్తి, ప్రాణశక్తి, పరమాత్మ శక్తి.
అది కేవలం ధ్యానం ద్వారా దొరుకుతుందమ్మా. ఇప్పుడు మీరు గమనించండి, పొద్దున లేచి నుంచి ఎన్ని ఆలోచనలు చేసిండ్లో. ఫస్ట్ ఏం చేస్తాం? తోమేటప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయి మీకు? బ్రష్ చేస్తున్నాం కదా, ఎన్ని ఆలోచనలు వస్తాయో గమనించండి. బ్రష్ వేయడం మనకు అవసరం, దానివల్ల కాస్త ఎనర్జీ ఖర్చు అవుతుంది. కానీ ఆ బ్రష్ వేసి ముఖం కడిగి వచ్చే లోపల ఓ 10 నిమిషాలు వేస్తామచ్చు. ఆ 10 నిమిషాల లోపల ఓ 100 ఆలోచనలు చేస్తావు, నువ్వు ఓ 10 ఆలోచనలు చేస్తావు. ఈ ఆలోచన వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అంటే మనం చేయాల్సిన పని చెయ్యకుండా అది చేస్తూ చెయ్యకూడనివి కూడా చేస్తున్నాం ఆలోచనలు. అంటే దానివల్ల మనకు జరుగుతుంది నష్టం. అప్పుడే మనకి శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోతుంది. ఆ ప్రాణశక్తి అంటే ఏంటిదంటే పరమాత్ముడు మన మూలాధారంలో శక్తిని పెట్టిండు. మూలాధారం అంటే వినాయకుడు ఉన్న స్థలం అండి. వినాయకుడు మల విసర్జన రంధ్రంలో కూర్చొని ఉన్నాడు మన శరీరంలో. మనం విగ్రహం పెట్టుకొని ఎన్ని పూజలు చేసినా అసలు వినాయకుని దగ్గరికి మనం వెళ్ళకపోతే ఆ శక్తి లేవ్వదు, మనకు అర్థమైతలేదు. అక్కడ అది ఎందుకు నేర్పిస్తున్నారు పెద్దలు అంటే ఈ మూలంలో మన మూలంలో ఉన్న వినాయకుడు ఈ దేవుడే ఉన్నాడు, ఈ దేవుడు ఇలా ఉన్నాడు, అదంతా మనం తెలుసుకోమని చెప్తున్నాడు. మూలాధారంలో అంటే మల విసర్జన రంధ్రం, అక్కడ అమ్మవారి శక్తి ఉంటుంది. ఎప్పుడు వినాయకునితో అమ్మవారు ఉంటారు, అమ్మవారి శక్తి ఉంటుంది, వినాయకుని శక్తి ఉంటుంది. అక్కడ మనం ఆ శక్తిని లేపాలి. మన లోపల అనంత శక్తి పెట్టిండు, కానీ ఎక్కడ పెట్టిండు అంటే అక్కడ పెట్టిండు. దాన్ని మనం శ్వాస మీద ధ్యాస ద్వారా మీదికి లేపితే పైన ఉన్న శక్తి బ్రహ్మరంధ్రం ద్వారా ఈ 2 శక్తులు కలుస్తాయి. అప్పుడు మన లోపల నాడీ మండల శుద్ధి జరుగుతుంది. శుద్ధి అంత మొత్తం కడిగేయబడుతుంది. మన లోపల చెట్లకి వేర్లు లెక్క పెట్టలేం మనం, చిన్నగా సన్నం పెద్దగా ఎన్నో ఉంటాయి. అలాగే అమ్మ మన లోపల కూడా మంచి ఎన్నో 72,000 నాడులు ఉంటాయి, కానీ కనిపించవు. మనం ఉల్లిగడ్డ కోస్తాం కదా, ఉల్లిగడ్డ పొరలు వెళ్తుంది కదా, అలాగే మన శరీరంలో పొరలు ఉంటాయి. అలా మనం ఆ 2వ పొరలో మనకి ఈ శరీరానికి కాపాడే నాడులు ఉంటాయి. ఈ శరీరానికి రోగం వస్తుంది, ఒక కిడ్నీ ఖరాబ్ అయింది, ఒక పేలిక ఖరాబ్ అయింది, ఒక కాలేయం ఖరాబ్ అయింది అంటే కారణం ఏంటంటే నీ నాడుల శరీరంలో నాడులు కుంచించకపోయినాయి. అక్కడ కుంచించకపోతే ఇక్కడ రోగం వస్తుంది. అంటే ఉల్లిగడ్డ పొరలు ఇలా అటాచ్ 7 పొరలు ఉంటాయి, మీరు గమనించండి. 7 పొరలు, 6వ పొర తర్వాత ఒక గుండోడు వెళ్తాడు అందులో. అదే మొలక, అదే విత్తనం కదా. అంటే నున్నగా ఉంటుంది అది, చూడండి లోపల. ఫస్ట్ 6 పొరలు వెళ్తాయండి ఉల్లిగడ్డకి. ఆ పొరలు ఎలా ఉన్నాయో మన శరీరంలో పొరలు అలాగే ఉన్నాయి. అందుకని మనకి కనిపించే శరీరం కంటే ముఖ్యమైనది ఏంటంటే కనిపించింది మన ప్రాణమయ శరీరం ఉంటుంది మన లోపల. ఇప్పుడు మీరు అంతేందుకండి, తులసికి నీళ్లు పోసేటప్పుడు ఎక్కడ నీళ్లు పోస్తాం మనం? మొదట్లో పోస్తాం. ఆకులకి తులసి దళాలకు పోయాం కదా, కావాలంటే చల్లుతాం డస్ట్ ఉందని, కానీ మొదట్లో నీళ్లు పోస్తాం. మొదట్లో ఏమున్నాయని నీళ్లు పోసినాం? వేర్లకి నీళ్లు పోయిపోతే వేర్లు ఎండిపోతాయని తెలుసు. అలాగే మనకి వేర్లకి నీళ్లు పోయాలి. మన లోపల వేర్లు ఉన్నాయి, ఆ వేర్లే 72,000 నాడులు. అంటే అవి ఏం తీసుకుంటాయి అంటే దానికి ఆహారం ఏంటంటే శక్తి. ఈ శరీరానికి ఏంటిది? ఏం కావాలా? అన్నం కావాలా. ఈ కనిపించే శరీరానికి ఇప్పుడు ఆకలి అయిందంటే ఏం చేయాలా? తినకపోతే పడిపోతుంది ఇది. అలాగే మన వేర్లకి, ఆ వేర్లకి నీళ్లు, మట్టి, గాలి ఎలా అవసరమో మన వేర్లకి శక్తి అవసరం. ఆ శక్తి లేకనే ఈ పైన ఉన్న శరీరానికి రోగాలు ఇస్తుంది. ఆ చెట్టు వేర్లకి ఎనర్జీ లేక, నీళ్లు లేక ఓ 10 రోజులు నువ్వు ఊరికి పోయినావు అనుకో, నీళ్ళు పోసేటోళ్ళు లేరు, వేర్లను ఎండిపోయి ఏమైపోయింది? చెట్టు అంతా
అలాగే మనం వాడిపోతాం. అంటే ఈ శరీరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మన రెండవ శరీరంలో ఉన్న నాడులు, వేర్లు, వాటికి నీళ్లు పోయాలి. ఆ నీళ్ళ పేరే శక్తి, ధ్యాన శక్తి. మనలో ఉన్నదాన్ని లేపాలా, బయట ఉన్న పరమాత్మ శక్తిని లోపలికి పంపాలా. రెండు ఏకమై నాడీ మండల శుద్ధిని మీకు ఒకరోజు వీడియో చూపించిన గుర్తుంది కదా, పాత వాళ్ళకి. కొత్త వాళ్ళు చూడలే కానీ పాత వాళ్ళకి ఇందులో వీడియో చూపించిన. శరీరంలో అర్థమైంది కదా, మన శరీరంలో ఎంత అద్భుతంగా నాడులు ఉంటాయి. అది ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో. అందుకనే ఇప్పుడు మీరు అందుకనే మనకి ధ్యానం అనేది చాలా 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 అవసరం. ఒక వయసు, మన వయసు ఎంత ఉందో అంతసేపు చేసుకోవాలమ్మా. ఫస్ట్ మనం ఒక అర్ధగంటతో మొదలు పెట్టాలి. అరగంటతో మొదలు పెట్టి ఏం చేయాలి, మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మనం తప్పకుండా చేయాల్సిందే. ఒకసారి అన్నం తిన్నామంటే ఒకసారి ధ్యానం చేయాలి, రెండోసారి అన్నం తింటామంటే 2 సార్లు ధ్యానం చేయాలి, 3 సార్లు అన్నం తింటే 3 సార్లు ధ్యానం చేయాలి. నువ్వు ఎన్నిసార్లు తింటావో చూసుకో. అంటే శరీరానికి పెట్టి చాలదండి. శరీరం స్ట్రాంగ్గా ఉండాలి అంటే నీ శరీరంలో ఉన్న నాడులు స్ట్రాంగ్గా ఉండాలి. చెట్టు స్ట్రాంగ్గా ఉండాలంటే వేర్లు స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా మీకు చిన్నపిల్లలు ఏం కాదు కదా, అర్థమైనట్టే కదా. చెట్టు స్ట్రాంగ్గా ఉండాలి, పచ్చగా ఉండాలి, నిగనిగ నాడాలి, ఎప్పుడు పండ్లు కాయలు ఇవ్వాలి అంటే దాని వేర్లు. అంటే దాని వేర్లు అంటే దాని వేర్ల దగ్గర ఉన్న మట్టి బాగుండాలి, నీళ్ళు బాగుండాలి, గాలి ఎండ అన్నీ ఎలా దానికి అవసరమో అలాగే మన శరీరంలో ఉన్న నాడులకి శక్తి అవసరం. ఆత్మశక్తి, పరమాత్మ శక్తి. అమ్మ మన లోపల ఆత్మశక్తి ఉంది. పరమాత్మ ఏం చేసిండంటే ఎప్పుడు పుట్టుకతోనే శక్తిని పెట్టేసిండు మనకి. చలో బిడ్డ నన్నేం అడిగేది లేదు, అన్నీ ఇచ్చేసిండు. నన్నేం అడగద్దు, కాకపోతే నేను ఇచ్చిన జ్ఞానాన్ని ఆచరించు, ఇది ఒకటే చెప్పిండు. నన్నేం అడగద్దు. ఇప్పుడు పత్రిజీ ఉన్నాడండి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన గురువు గారిని అడగాల్సిన పని ఏం లేదు, అనంతమైన జ్ఞానం ఇచ్చిండు. ఆ జ్ఞానం మనం వింటే చాలు, ఆయన ఏం చెప్పిండో అది మనం ఆచరిస్తే మనకు కావాల్సింది దొరుకుతుంది. అలాగే భగవంతుడు మనకి జన్మనిచ్చి ఏం చేసిండంటే శ్వాసని పెట్టిండు. ఫస్ట్ శ్వాసలో శక్తిని పెట్టిండు. శ్వాసలో శక్తిని పెట్టి నువ్వు ఏ కర్మ చేస్తావు? సరే, ఒక్క ప్రశ్న అడుగుతా నేను, సమాధానం ఎవరు కరెక్ట్ చెప్తారు? భగవంతుడు మనకి వరాలు ఇస్తాడా, శాపాలు ఇస్తాడా? చెప్పండి. అబ్బా, మరి వరాలు ఇస్తే మనం అందరం ఎందుకు దుఃఖంలో ఉన్నాం? నేను అడిగిన ప్రశ్నకు అసలు సమాధానమే రాలే. దేవుడు ఏమి ఇస్తాడు మీకు అసలు నమ్మకం ఉందా? అసలు మనకి క్లారిటీ ఉందా? ఏమి ఇస్తాడు? హౌస్ అయితే ఇచ్చిండు, చెప్పిన శ్వాస ఇచ్చిండు. శ్వాస అంటేనే హౌస్. అందులో శ్వాసలో శక్తిని పెట్టిండు. రైట్, 2 ఇచ్చేసిండు. ప్రాణం పెట్టిండు, ప్రాణంలో శక్తిని పెట్టిండు. ఏం శక్తి? అన్ని పనులు చేసుకో నువ్వే అని శక్తిని పెట్టిండు. మరి సరే, ఇప్పుడు నీకు వరం ఇస్తాడా, శాపం ఇస్తాడా? ప్రశ్న అయితే అర్థమైంది కదా. మంచి పనులు చేసిన వాళ్ళకు మంచి వరాలు. వెరీ గుడ్. నువ్వు మంచి కర్మ చేస్తే అది వరం, అర్థమైంది ఇప్పుడు. నువ్వు చెడు కర్మ చేస్తే అది శాపం. శాపం అంటే ఏంది? నువ్వు చెడు కర్మ చేసినావు, అప్పుడు నీకు ఒక రోగం వస్తుంది, ఒక అవమానం వస్తుంది, నీ ఇంట్లో కష్టాలు వస్తాయి, నీ జీవితంలో బాధలు వస్తాయి. అంటే మనం చేసిన కర్మని బట్టి మన జీవితం ఉంటుందా లేదా? అర్థం కాకపోతే అడగండి, ఉట్టిన తలకాయలు గొర్రె తలకాయలు ఊపద్దు. అర్థం కావాలి, అవునా కాదమ్మా? ఇప్పుడు మనం చేసిన కర్మని బట్టి. మరి ఎందుకు అంటున్నావు గత జన్మలో ఏం చేసిన్నో ఈ జన్మలో అనుభవిస్తున్నానని? అంటే అక్కడ చేసిన కర్మ ఇక్కడ నీకేమిచ్చింది? జన్మనిచ్చింది. ఏ కర్మని చేస్తే జన్మనిచ్చింది? పుణ్యకర్మం చేసినా జన్మనిస్తుంది, పాపకర్మం చేసినా జన్మనిస్తుంది. నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము.
తెగదు పాపము తీరదు పుణ్యము అన్నాడు అన్నమయ్య. పాపం తెగదు, పుణ్యం తీరదు. నగి నగి నీ పని నాటకము అంటే ఎన్ని రోజులు నువ్వు ఉన్నా కూడా, నీ ఇంట్లో ఎంత ధనం ఉండి నువ్వు పుణ్యం ఎంత దానం చేసినా కూడా తెగదు పాపము. పాపం తెగిపోదు, పుణ్యము తీరదు అంటుండు. ఈ రెండు మాటలు బాగా వినండి. పాపము తెగదు అంటుండు. పాపం తెగదు అంటే నువ్వు రోజు పాపం చేస్తున్నావు. ఏ పాపం? ఇల్లు నూకంగా పాపమే చేస్తున్నావు, బట్టలు ఉతకంగా పాపమే చేస్తున్నావు, బోళ్ళు దోమంగా పాపమే చేస్తున్నావు. ఎన్నో సూక్ష్మ క్రిములు చనిపోతున్నాయి. అదాన్ని వివరించిండు ఆయన. తెగదు పాపము. ప్రతిరోజు ఒక తల్లి ఇంటి కోసం ఒక కర్మ చేస్తుంది. ఆ కర్మ వంట కావచ్చు, ఆ కర్మ బట్టలు కావచ్చు. అంటే పని. కర్మ అంటే ఏంటిదమ్మా? ఒక పని. ఇప్పుడు తల్లి ఏం చేయాలి? పొద్దున్న లేచి నుంచి వంట చేయాలి, బోల్ దొమ్మల, బట్టలు విండాలి, ఇల్లు వాకిలు శుద్ధి చేసి ముగ్గు పెట్టాలి. నువ్వు ముగ్గు పెట్టే ఆ ముగ్గులో కూడా సూక్ష్మ క్రిములు ఉంటాయి. మరి తల్లి ఇదంతా ఇంటి కోసం చేస్తుంది, ఆ కర్మ తల్లికి అంటుతుంది. ఆ పాపపు కర్మ తల్లికి అంటినప్పుడు, ఇది కుటుంబం కోసం చేసినప్పుడు ఆ కర్మని తొలగించుకునే ఒక మార్గం పెట్టిండు దేవుడు. దాని పేరే అన్నదానం. అంటే ఈరోజు నువ్వు ఇదంతా గడిగినావు, వంట చేసినావు, అన్నీ చేసినావు. ఈరోజు కర్మ ఈరోజే పోవాలి అంటే ఒక జీవికి ఈరోజు అన్నం పెట్టాల. నువ్వు వంట చేయగానే నువ్వే తినద్దు. ఎంత గొప్పగా చెప్పిండు. నువ్వు తింటే అది ఏమవుతుంది? రాక్షసుల తిండి అవుతుంది అన్నాడు. నువ్వే వంట చేసి నువ్వు ఫస్ట్ తినద్దు. ఒక పక్షికి పెడతావా, ఒక పిల్లికి పెడతావా, ఒక కుక్కకి పెడతావా, ఒక మనిషికి పెడతావా? కానీ ఏ రోజుకు ఆ రోజు అన్నదానం చేస్తే ఆ కర్మ కరిగిపోతుంది అన్నాడు. అందుకని రోజు పాపం అంటుతుంది, రోజు పాపం కడుక్కోవాలా. దేని ద్వారా? అన్నదానం ద్వారా. ఒక చిన్న చీమకి మనం చక్కెర పోసినా కూడా అన్నదానమే. చూడండి, అందులో కూడా ప్రాణం ఉంది కదా. చీమలో కూడా ఏముంది? ప్రాణం ఉంది. ప్రాణం ఉన్న ప్రతి దానికి నువ్వు ఏదో ఒకటి ఏ రోజుకు ఆ రోజు పెడితేనే ఆ రోజు కర్మ నీది పోతుంది అని చెప్పిండు. తెగదు పాపము. ఎన్నటికీ పాపం తెగదు. ఏ రోజైతే నీకు జ్ఞానం వస్తుందో, అంటే చీమలో ఉంది నేనే, ఇక్కడ ఉంది నేనే, అక్కడ ఉంది నేనే, అన్నీ తెలుసుకుంటావో ఆ పాపం నీకు అంటదు అంటున్నాడు. చూడండి, చీమ వేరు నేను వేరు అన్నప్పుడు పాపం అంటుతుంది. వినండి బాగా. చీమ వేరు, కుక్క వేరు, పంది వేరు, నేను వేరు, కోడి వేరు అని మనం భావంలో ఉంటామో కర్మ అంటుతుంది. ఆ కర్మని పోగొట్టుకోవడానికి ఒక జీవికి అన్నం పెట్టమంటుంది. మరి చీమలో ఉంది నేనే, ఆ కుక్కలో ఉంది నేనే, కోడిలో ఉంది నేనే, అన్నింటిలో ఉంది నేనే, ఇందులో ఉంది నేనే, అన్నింటిలో ఉన్న పరమాత్మ ఒక్కోడే అని ఎప్పుడైతే నీకు జ్ఞానోదయం అవుతుందో ఏ కర్మ నీకు అంటదు. అప్పుడు నీ కర్మ శుద్ధిగా మారుతుంది. అప్పుడు ఏ కర్మ అంటదు? ఏ కర్మ అంటనప్పుడు నీకు జన్మ ఉంటుందా? జన్మ అనేది రాదు. చూడండి, పుణ్యకర్మ. అందుకని రెండు కర్మలు వద్దు అంటున్నాడు అన్నమయ్య. పాపపు కర్మ వద్దు. మరి వద్దంటే ఇవన్నీ చేయాలి కదా, చెయ్యు. కానీ జ్ఞానం పెంచుకుంటే ఇవన్నీ నేను చేస్తలేను, భగవంతుడు చేపిస్తున్నాడు. ఓ వదినే, ఈరోజు నేను ఈ కూర వండిన బాగుందావే అంటావు. నేను అంటున్నావు అక్కడ. అంటే అక్కడ నేను అన్న భావం ఉంది. పరమాత్మ శక్తితో అది ప్రసాదంగా మారింది అని అంటే నువ్వు లేవు అక్కడ. ఉన్నావా నువ్వు? పరమాత్మ ఉన్నాడండి. ఆ భావమే నీకు కర్మనంటనివ్వదు. ఓ మంచిగా అయిందనుకో, మనకు కొంచెం అహం వస్తుందండి. వంట మంచిగా అయిందని నలుగురు ఒప్పుకున్నారనుకోండి, ఏమొస్తుంది? ఖుషి అవుతామా? ఖుషి కంటే ముందు అహం వస్తుంది, రెండు కొమ్ములు వస్తాయి. నేను అండితే ఎంత మంచిగా అవుతుంది వదిలే అనేస్తాం. అంటామా లేదమ్మా? ఏమన్నా వదిన అండింది అంటాం. దీనినే అహం అంటాం.
ఏదో భగవంతుడు ఇంత శక్తినిచ్చిండు, ప్రసాదంగా మారింది. ఇల్లు కట్టుకున్నా కష్టపడి అంటావు, అప్పుడు అహం ఉంది అక్కడ. గమనించండి, మనం మాట్లాడే ప్రతి మాట సూక్ష్మంగా ఉంటుంది, ఆ కర్మ కూడా సూక్ష్మంగా ఉంటుంది. నువ్వు కట్టుకోలే ఇల్లు, భగవంతుడు. ఇల్లు కట్టాలంటే ఏం కావాలి నీ దగ్గర? ఫస్ట్ కొత్తలు కావాలి. కొత్తలు కావాలంటే కష్టపడాల, అంటే పని చేయాలి. మరి పని చేయడానికి నీ ఒంట్లో ఏం కావాలా? శక్తి ఎక్కడిది? మీ అయ్య ఇచ్చిందా, మీ అవ్వ ఇచ్చిందా? ఎవరియ్యరు. పరమాత్మ శక్తి ఆల్రెడీ పుట్టుకతోనే నీకు పెట్టిండు. ఎప్పుడైతే నీ శరీరంలో అమ్మ కడుపులో ఉన్న ఆ ఉత్త పిండి ముద్దకి ప్రాణం భగవంతుడు పోస్తాడు, ఆ ప్రాణంతోనే శక్తినిస్తాడు. శ్వాసని పొయ్యగానే ఆ శ్వాసలోనే శక్తి పెట్టిండు భగవంతుడు. శక్తి పెడితే ఇక్కడ మనం పని చేస్తే పైసలు వచ్చినాయంటే, కష్టపడితే శక్తి ఖర్చు అయింది, పైసలు వచ్చినాయా లేదా? అంటే శక్తి ఖర్చు అయింది. ఎవరిది ఖర్చు అయింది? భగవంతునిది ఖర్చు అయింది. పరమాత్మ శక్తి నీ లోపల ఉంది, అది ఖర్చు అయితే నీకు కొత్తలు వచ్చిన, ఆ కొత్తల ద్వారా బిల్డింగ్ కట్టినావు. మరి ఇక్కడ ఎవరిది ఇల్లు? ఇదంతా భగవంతుని ఇచ్చ, భగవంతుని దయ వల్ల. మీరందరూ మేడం ఎంత మంచిగా క్లాస్ చెప్పింది, అప్పుడు నాకు 2 కొమ్ములు రావాలి. అంటే ఇది మనం చెక్ చేసుకోవాలా, మీరే కాదు నేను కూడా. ఇక్కడ ఏంటంటే ఇదంతా పరమాత్మకి సమర్పణ, కృష్ణార్పణం. ఆయన చెప్పిస్తున్నాడు, మనం చెప్తున్నాం అంతే. చూడండి, ఏదైనా పుస్తకం పట్టుకున్నానా, ప్రాక్టీస్ అయిందా, ఏం చేస్తున్నా? నాకు ఇక్కడ ఏది వస్తే ఇక్కడ అది వస్తుంది, ఇక్కడ ఫస్ట్ వస్తుంది, ఇక్కడ వస్తుందంటే ఇక్కడ ఏమీ లేదు చెప్పాలన్న ఒక ప్రజెంట్లో ఉన్నాను నేను. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి పరమాత్మ పంపిస్తూ ఉంటాడు జ్ఞానాన్ని. వీళ్ళకేం కావాలి, ఎవరెవరికి ఏం కావాలో ఫస్టే మేము ధ్యానంలో కూర్చొని చెప్పేస్తాం. పరమాత్మ ఈ క్లాస్లో ఎవరికి ఏం కావాలో అది నా ద్వారా అందించండి అంతే. సమర్పణ భావం పరమాత్మకి. అప్పుడు మనకి అహం అనేది ఉండదు. అహం ఉంది అంటే కర్మ అంటుతుంది. అహాన్ని తొలగించుకుంటే అన్నిటికంటే పెద్ద గీత, అడ్డు గీత అహంకారం, అజ్ఞానం. ఈ 2. నాకు అన్నీ తెలుసు, నాకు తెలిసిందే కరెక్టు, ఈ 2 చెప్తావు. నాకు అన్నీ తెలుసు నువ్వు చెప్పకు, నాకు తెలిసిందే కరెక్టు, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. ఎంత తెలిసినా, ఎంత ఎదిగితే చెట్టు కొమ్మలు అంత అంగుతాయండి. ఎంతెంత చెట్టు పెద్దగా అవుతుందో అంత కొమ్మలు కిందికి అంగుతాయి. అది ఎంత అద్భుతం అండి నేర్చుకోవడం. చీపిరి నుంచి ఒకటి నేర్చుకోవచ్చు, చెట్టు నుంచి ఒకటి, చెట్టు నుంచి అయితే బోలెడని నేర్చుకోవచ్చు. కనకనలాడే ఎండకు శిరసు మాడిన తన నీడను అందించే చెట్టే అమ్మా. ఎండ బగ్ మండుతుంది, ఆ ఎండలో తన శిరస్సు మాడుతుంది. చెట్టు యొక్క శిరస్సు మాడితే మనకు తన నీడను అందించే చెట్టు అమ్మా. అవునా కాదా? అమ్మనా కాదా? ఏమిచ్చింది నీకు? అది ఎండలో ఎండుతుంది, దాని నీడని నీకు ఇచ్చింది. ఎవరు ఏది ఇచ్చినా అమ్మే. చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా. మబ్బులు కాకపోతే వర్షం రాదు. ఇన్ని నీళ్ళన్నా ఉంచుకుంటారా? డ్యాష్ కొట్టగానే ఫటా మొత్తం నీళ్ళు మనకు వస్తాయి. అది అమ్మే. కంటేనే అమ్మని అంటేలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. ఒక మంచి దర్శకుడు అందించిన అద్భుతమైన పాట ఇది. అంటే కన్నది కానీ కరుణ లేదనుకో అమ్మ అవుతుందా? బోలెడంత మందిని అన్నది. ఏముండాలి అమ్మ దగ్గర?
కరుణ ఉండాలి. లేదనుకో అమ్మ కాదు బొమ్మ అవుతుంది. కనకపోయినా ఆమె గొడ్రాలైనా సరే ఆమె దగ్గర వేరే పిల్లల్ని తన పిల్లలుగా భావించి చూడగలుగుతుందంటే అది కరుణ. అంటే కంటేనే అమ్మ కాదు, కరుణ ఉంటే అమ్మ. కరుణ మనల్ని ఏం చేస్తుంది? అమ్మగా చేస్తుంది. కరుణ అనేది గుణం, దయ అనేది ఒక గుణం. దయ దయ లేదా అవి నా మీద? మా నాయనలు అంటాం కదా, మన శ్రీవార్లను అంటాం కదా ఇంట్లో, కనికరం లేదా దయ లేదా అంటాం, తిడతాం. దయ మన గుణం, కరుణ మన గుణం, ప్రేమ శాంతి ఇవన్నీ మన గుణాలు. ఆ గుణాలన్నీ పక్కకు పెట్టి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాచర్యాలు అనే గుణాలను పెంచుకున్నాం. అంటే కోపం, ఈర్ష, ద్వేషం, అసూయ ఇవన్నీ మన గుణాలుగా మార్చుకున్నాం. ఈ గుణాల వల్ల పరమాత్మకి దగ్గర అవుతావా దూరం అవుతావా? ఇవి మనకు తెలియా? ఇవన్నింటి వల్ల దూరం అవుతాం. దూరం అవుతామని తెలిసి అవిటినే వాడుతున్నాము అంటే ఎందుకు వాడుతున్నామంటే ఎరుక లేదు. అవి వాడద్దు, అవి వాడద్దు అని స్పృహ లేదు. ఆ స్పృహని తెచ్చేదే ధ్యానం. ధ్యానం చేస్తే ఏమవుతుంది? కోపము ఎంత రావన్నా అంత వస్తే ఓకే. కోపం లేకుండా ఎట్లా చేస్తామండి? ఏం పని చేయలేం. పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు అనుకో, ఆ కోపము బయట ఉండాలి కానీ లోపల ఉండద్దు. అంటే కోపము ఏదో పిల్లల మీద చూపించాలి కానీ లోపల మన కోపమే మన శత్రువు అన్నారు. మన కోపం వల్ల ఏమవుతుందంటే మన అంతరంగంలో మంట స్టార్ట్ అవుతుంది, రగులుతుందండి మంట. మనకి నవ్వొస్తుంది కానీ ఒకసారి మీరు కయ్యమాడి దగ్గరికి వెళ్ళండి, బాగా విపరీతంగా గుసలాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళ కోపము లోపల నుంచి వస్తుంది. అలా రావద్దు. కోపము నేనేం చేయాలో చెప్పు.